రజనీకాంత్ జైలర్ సినిమాతో విలన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు వినాయకన్. అయితే ఈ నటుడు జైలర్ తర్వాత వరుస వివాదాల్లో చిక్కుకుని తన గుర్తింపుని పూర్తిగా పోగొట్టుకుంటున్నారు. లేటెస్ట్ గా తన అసభ్య ప్రవర్తనతో మరోసారి వార్తల్లో నిలిచాడు. మలయాళ యాక్టర్ వినాయకన్ తన ఇంటి బాల్కనీ నుంచి పొరుగింటి వారితో గొడవ పడ్డారు. లుంగి కట్టుకుని పక్కింటి వారితో అసభ్యకరంగా మాట్లాడుతున్న వీడియో వైరల్ అవుతుంది. పక్కింటి వారిపై ఇష్టానుసారంగా అరుస్తూ బూతులు తిడుతూ దూకుడుగా ప్రవర్తిస్తున్న వినాయకన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాడు. అంతేకాదు అతను తన లుంగిని తీసివేసి అసభ్య ప్రవర్తనను కూడా ప్రదర్శించాడు. ఈ వీడియో వైరల్ కావడంతో వినాయకన్ వికృత చర్యలపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. వినాయకన్ అఫీషియల్ ఫేస్బుక్ పేజీలో వీడియో స్క్రీన్ షాట్లను షేర్ చేస్తూ ఆయనను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలంటున్నారు. ఇంత గలీజు పనులేంట్రా, జైలర్ మూవీ విలన్ అరాచకాలు మామూలుగా లేవుగా అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. వినాయకన్ కి వివాదాలు కొత్త కాదు. 2023 అక్టోబర్ నెలలో కేరళ పోలీసులు వినాయకన్ ని అరెస్ట్ చేశారు. ఎర్నాకుళం టౌన్ నార్త్ పోలీస్ స్టేషన్ పరిధిలో మధ్యలో గొడవకు దిగాడు. నటుడు వినాయకన్ తమను ఇబ్బంది పెడుతున్నాడని అపార్ట్మెంట్ వాసులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని నటుడు వినాయకన్ ని ఎర్నాకుళం టౌన్ నార్త్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. అప్పుడు కూడా మధ్యలో వినాయకన్ కోపంతో ఊగిపోయాడు. తాము మర్యాదగా నచ్చచెప్పే ప్రయత్నం చేసినా వినకపోవడంతో పోలీసులు వినాయకన్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఇటీవల వినాయకన్ హైదరాబాద్ విమానాశ్రయంలో సిఐఎస్ఎఫ్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడు. దీంతో వినాయకన్ ని పోలీసులు అరెస్ట్ చేశారు.